హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన దయను బట్టి, ఉచితమైన కృపను బట్టి మరి ఒకసారి మీ మధ్యకు రావడానికి, మీ ముందు నిలబడడానికి దేవుడిచ్చిన ఆధిక్యత, మా తల్లిదండ్రులు వారు చేసిన భక్తి, వారు చేసిన ప్రార్థనలు, ఈ విధంగా ఈరోజు మీ ముందు నిలబడి దేవుని మాటలు చెప్పడానికి వారి యొక్క దీవెనలే కారణమని సగర్వంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మా నాన్నగారు సంగీతరావు గారు గొప్ప దైవజనుడు. 100కి 100 పాళ్ళు దేవుని మీద ఆధారపడి 70 సంవత్సరాలు పరిచర్య చేశాడు. దాదాపు 99 సంవత్సరాలు జీవించిన గొప్ప దైవజనుడు నాయన. ఆ నాన్న ప్రార్థన, నాన్న దీవెన, తల్లి ప్రార్థన, తల్లి దీవెన ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చాను. నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాకు పెద్ద జ్ఞానం లేదు, తెలివి లేదు. అయినప్పటికీ దేవుని అడుగుతున్నా. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగమన్నాడు, ఇస్తాడన్నాడు ఆయన. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన జీవితం. మా నాన్న రాత్రంతా ప్రార్థించేవాడు. యేసయ్య రాత్రంతా ప్రార్థించేవాడు. పౌలు అర్ధరాత్రి వరకు పరిచయం చేస్తూనే ఉన్నాడు. దైవజనులంతా ప్రార్థన మీదే వారి జీవితాన్ని వారు కట్టినట్లుగా చూస్తున్నారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత వ్యక్తిగత జీవితం. మీకు తెలుసు, వివేకానంద స్వామి అంటారు, గొప్ప భక్తుడు. వివేకానందుడు భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన వ్యక్తి. ఆయన ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఈ లోకంలో ఆయన ప్రభు గురించి చెప్పాడు. నేనే కానీ ఆ యెరూషలేములో నేను పుట్టుంటే నా హృదయ రక్తంతో యేసయ్య పాదాలు కడిగేవాడిని అన్నాడు. నా హృదయ రక్తంతో యేసయ్య పాదాలు కడిగేవాడిని. వాళ్ళ గురువుగారు రామకృష్ణ పరమహంస ఆయన కూడా అన్నాడు, నేను ప్రభువుని చూచాను అన్నాడు ఆయన. ఇవన్నీ విషయాలు చాలామందికి తెలియవు. దేవుడంటే వెలుగు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గాయత్రి మంత్రం అంటారు. ఇది హిందువులకు పవిత్రమైన మంత్రము. మంత్రములలో అత్యుత్తమైన మంత్రము, శక్తి కలిగిన మంత్రము. ఏం చెప్తుందంటే దేవుడు వెలుగు, గాడ్ ఈజ్ లైట్. యోహాను సువార్త అంతా చదువుతుండే, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ మనుషులు చీకటిని ప్రేమించిరి, వెలుగును ద్వేషించిరి. సత్యవర్తనుడైతే వెలుగునొద్దకు వస్తాడు. వివేకానంద, రామకృష్ణ, అలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, హిందువులు, మహమ్మదీయులు, బౌద్ధులు ఎంతోమంది యేసు ప్రభువుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఈ మధ్యనే ఆ కువైట్ రాజుగారు కూడా యేసు ప్రభువుని అంగీకరించాడట. తర్వాత ఇరాన్ దేశమంతా యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారట. నేను మన కోయంబత్తూరు వస్తున్న ట్రైన్లో మా పాలకొండ సహోదరులు కలిశారు. హరి, కొంతమంది కూరగాయల వ్యాపారస్తులు పాలకొండలో. వాళ్ళతో మాట్లాడాను. మనందరికీ తండ్రి ఒక్కడే, ఒక్క తండ్రి మనం సృష్టింపలేదా? మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఎలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు. ఎందుకు తృణీకరిస్తున్నా? మనందరికీ తండ్రి ఒక. హిందువులు కానీ, మహమ్మదీయులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, వారి గిరిజనులు కానీ, హరిజనులు కానీ, పురజనులు కానీ, పరజనులు కానీ, సర్వజనులు దేవుని బిడ్డలే. యేసయ్య అన్నాడు, నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు అవి బయట ఉన్నాయి, వాటిని కూడా తోలుకు రావాలి. ఒకప్పుడు మనం కూడా బయట ఉన్నాం, మారమే, అన్యులమే. మనల్ని ఆయన ఆహ్వానించాడు, ఆకర్షించాడు. నన్ను వెదకని వారికి దొరికి తిని. నా ప్రియ సహోదరి, యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు. దేవుడు అంతే, దట్స్ ఆల్. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడిగా లోకానికి వచ్చాడు. ఆయన యేసంటే. యేసంటే రక్షించేవాడు, రక్షకుడు. నీ పాపము నుంచి, శాపము నుంచి విడుదల కలిగించేవాడు, మరణము తప్పించేవాడు, నరకము తప్పించేవాడు. ఈరోజే ఆయన హృదయంలో చేర్చుకో. అయితే వివేకానంద ఏం చెప్పాడంటే 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ. విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ. ఈ 3 ఉంటే మిమ్మల్ని ఏది అడ్డుకోలేదు ఈ లోకంలో. యేసయ్య విధేయుడిగా బ్రతికాడు. ఆయన
అందుకని తనకు విధేయులందరికీ రక్షకునకు కారకుడు అయ్యాడట, రక్షణకు. తర్వాత సంసిద్ధత, తెల్లవారు లేచిపోయేవాడు పెందలకడే ప్రార్థన చేసుకోవడం, మందిరానికి వెళ్ళడం, బోధ చేయడం ఆయన పని అదే. మూడవది కర్తవ్యం మీద ప్రేమ. ఏ కర్తవ్యం నీకు ఇచ్చాడో, ఏ పని నీకు ఇచ్చాడో దాని మీద నీకు ప్రేమ ఉండాలి. ఒక తెలుగు మినిస్టర్ అందే, ఇష్టపడి చదవండిరా, కష్టపడి చదవద్దురా అంది. అలాగే భక్తి అనేది ఇష్టపూర్వకంగా చేయాలి, వ్యాపారం కోసం చేయకూడదు, బ్రతకడం కోసం చేయకూడదు. ఇది భక్తి అనేది డబ్బుల కోసం చేయకూడదు. భక్తి అనేది ఇది వ్యాపారం కాదు. ఇది యేసయ్య నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం చనిపోయాడు, నీకోసం తిరిగి లేచాడు, నిన్ను రేపుతాడు, నువ్వు పరలోకానికి వెళ్తావు. ఈ లోకం నీది కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ. ఏ పని నీకు అప్పగించాడో, ఏ పని నిన్ను ఎందుకు చేయడానికి పంపించాడో లోకానికి, యు హ్యావ్ ఎ పర్పస్. ప్రవీణ్ పగడాల పని చేసి వెళ్ళిపోయాడంతే. లోకాసు వార్త 1వ అధ్యాయంలో నీ పర్పస్ ఏంటి, నువ్వెందుకు లోకానికి వచ్చావు, ఎందుకు బ్రతుకుతున్నావు? ఇది ఎప్పుడు నిరంతరం వేసుకునే ప్రశ్న. ఇది ఎక్కువ కాలం బ్రతకం. లోకంలో చీకటి త్వరగా వస్తుంది, వెలుగు అయిపోతుంది, ప్రభు వస్తున్నాడు, పరలోకం వెళ్ళిపోవాలి, ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది, నువ్వు సిద్ధముగా ఉండాలి. వస్తే వచ్చినప్పుడు చూసుకుందావులే, అలా వస్తాడో రాడో, వాయిదా వేసుకుని పోతున్నావు. వాయిదా మీద వాయిదా, వాయిదా మీద వాయిదా. 1వ అధ్యాయంలో 23 చదవండి. అతడు సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళాను. ఈ లోకంలో ఏ సేవ నీకు అప్పగించాడో, ఏ పరిచర్య నీకు అప్పగించాడో అపోస్తల కార్య గ్రంథములో 20వ అధ్యాయంలో 28వ వచనం చదవండి. అతడు సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళాను. సేవ చేయడానికి పంపించాడు లోకానికి, నువ్వు మర్చిపోతున్నావు. మేల్కో. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు దేని యందు నిన్ను అధ్యక్షుడిగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి, నీ మట్టుకు నిన్ను గురించి జాగ్రత్త. పని నమ్మకంగా చేయాలి, పని యథార్థంగా చేయాలి, పని దేవునికి అనుకూలంగా చేయాలి, పని హృదయపూర్వకంగా చేయాలి. మర్చిపోవద్దు. పని దేవునికి అనుకూలంగా చేయాలి, దేవుని పని యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, నీ పని వర్ధిల్లుతుంది. వర్ధిల్లడం అంటే బంగారం కాదు, పొలాలు కాదు, స్థలాలు కాదు, కారులు కాదు, బంగళాలు కాదు. వర్ధిల్లడం అంటే ధనమును నమ్ముకున్న వాడు నాశనమైపోవును, ధనవంతుడు పరలోకం వెళ్ళడం కంటే ఒంటి సూది పెద్దలో దూరడం సులభం అన్నాడు యేసయ్య. ధనాశ సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకునేది. ప్రభు వస్తున్నాడు ఒక పక్క, ఇంకా ఎక్కడ ఎలాగున్నావో ఆలస్యం చేస్తున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవుడు ఎలాగుండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన జీవితం. లోకంలో నిజ క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా క్రైస్తవులే. అయితే నిజ క్రైస్తవుడు ఎలా ఉంటాడు, అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే ఒకసారి పరిశీలించే ఆవశ్యకత ఎంతైనా ఉంది. నీ భక్తి పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. నా తండ్రి ఏంటి అనేక నివాసంలో కలవు, లేని ఎడలి మీతో చెప్పుదును, నేనుండు స్థలంలో మీరుండులాగా వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు. నువ్వు సిద్ధముగా ఉండమని చెప్పాడు. అంతేగాని ఎక్కడే ఉంటానండి, ఈ పొలాలు కొంటాను, ఈ స్థలాలు కొంటా, అది చేస్తా, ఇది చేస్తా, నేడైనను రేపైనను ఒకరికి పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించిన వారలారా రేపేమి జరుగునో నీకు తెలియదు అంటున్నాడు యాకోబు పత్రికలో. రేపేమి జరుగునో నీకేం తెలియదు. ప్రభువు చిత్తమైతే ఈ పని చేస్తాం అనుకోవాలని చెబుతాడు. కనుక ఒక విద్యార్థి యొక్క తెలివితేటలు బయటపడేది పరీక్షలప్పుడే. ఒక ఆటగాడి నైపుణ్యం బయటపడేది పోటీలు జరిగేటప్పుడే. నీ నైపుణ్యం, నీ సామర్థ్యము, నీ పని దేవుడు చూస్తున్నాడు పైన. ఒక ఆయన చెప్పాడు, నీకు వాక్యం ఎంత తెలుసు అనేది నీ నోరు చెబుతుంది. నీకు వాక్యము ఎంత తెలుసు అనేది నీ నోరు చెబుతుంది. నీవు వాక్యానికి ఎంత లోబడ్డావో నీ జీవితం చెబుతుంది. నీకు వాక్యం ఎంత తెలుసు అనేది నీ నోరు చెబుతుంది, నీవు వాక్యానికి ఎంత లోబడ్డావో అనేది నీ జీవితం చెబుతుంది. నీ జీవితం ఎలాగుంది?
ఏ దేవుడు నిన్ను సృష్టించి పోషించి బ్రతికించి దేవుని పని నీకు అప్పగించి చేసి ఇచ్చాడో ఆ పనిని ఎలా చేస్తున్నావు? ప్రమోషన్ ఇస్తేనే రాదు, పరీక్ష ఉంటేనే ప్రమోషన్. ప్రమోషన్ కావాలంటే పరీక్ష రాయాలి. డెత్ ఈజ్ ఎ ప్రమోషన్ టు గ్లోరీ. డెత్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ఎ ప్రిపేర్డ్ పీపుల్. ఒక ప్రత్యేకమైన ప్రమోషన్తో వెళుతున్నావు, చనిపోయి పరలోకం వెళతావు, ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ ఎవడొద్దంటాడండి? ఎవడొద్దంటాడా? అందుకని బైబిల్లో చనిపోయిన వారి గురించి ఏడవద్దన్నాడు. ప్రమోషన్లో వెళ్ళిపోతున్నాడు. అంతకుముందు చిన్న ఇల్లే, ఇప్పుడు పెద్ద బంగాళా ఇస్తారు, కారు ఇస్తారు, వదులుకుంటాడా ప్రమోషన్? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనే మోషే. మోషే జీవితం నిజ క్రైస్తవ జీవితానికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. సీనాయి పర్వతం జరిగిన సంఘటన ద్వారా ఈ విషయం మనకు బహిర్గతమవుతుంది. సీనాయి కొండ దగ్గరికి వచ్చేసి ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటారు. అప్పటికే 15 రోజులు, దాదాపు 2 నెలలు కావస్తుంది. సీనాయి పర్వతం చుట్టూ తిరుగుతున్నారు. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశారండి. వాళ్ళ యొక్క అవిధేయత వల్ల, అవిశ్వాసం వల్ల వాళ్ళంతా రాలిపోయే వరకు నడిపించుకొని వెళ్ళిపోయాడు. అంతే. ఈ పర్వతం దగ్గర నలుగురు వ్యక్తులు కనబడుతున్నారు, వ్యక్తులుగా ఉంటున్నారు. ఇక్కడ చూస్తే 32వ అధ్యాయం నిర్గమాకాండములో ఇక్కడ 4 వర్గాలు కనిపిస్తున్నాయట. 1 ఇశ్రాయేలీయుల ప్రజలు, 2 తాత్కాలిక నాయకుడి అహరోను, 3వది యెహోషువ, 4వ వాడు మోషే. ఇప్పుడు వీళ్ళకి పరీక్ష. ఇశ్రాయేల్ ప్రజలు 40 లక్షల మంది, ఒక పక్క అహరోను, ఒక పక్క యెహోషువ, ఒక పక్క మోషే. వీళ్ళందరికీ పరీక్షా సమయం ఇది. ఇశ్రాయేల్ ప్రజలు ఫెయిల్ అయిపోయారు. దేవుడు చెప్పాడు, మీరు ఆ దేశంకి వెళ్తున్నారు, అక్కడ విగ్రహాలు పూజించకూడదు, నేను మీకు విరోధన అయిపోతానేమో. చూడండి ద్వితీయోపదేశ కాండములో 31వ అధ్యాయం చూడండి, 14 చదవండి. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను, నీ యెహోషువని పిలిచి నేను అతనికి ఆజ్ఞ ఇచ్చినట్లు ప్రత్యక్ష గుడారములో నిలబడిన మోషేతో సెలవీయగా, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిలిచిరి. యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమయ్యను. నిలవగా యెహోవా మోషేతో ఇట్లు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమును తాము చేరి వారి నడుమనుందురు, ఆ జనుల మధ్యన వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులు కొనును, నేను వారిని విడిచి వారికి విరోధనగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదల వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య లేకపోయినందునే కదా ఈ కీడులు మనకు ప్రాప్తించినని అనుకుందురు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమైన నేను నిశ్చయముగా వారికి విరోధనైపోతాను. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పురి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యాత్మగా ఉండినట్లు దానిని వారికి కంఠోపాఠముగా నేర్పించు. 22 చదవండి. 22. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించెను. ఇశ్రాయేలు ప్రజలు మోషే వెళ్ళిపోగానే పర్వతం దగ్గరికి వెళ్ళాడు, 10 ఆజ్ఞల కోసం వెళ్ళాడు, ఉపవాసంతో వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీరు ఎదురు చూడండి అన్నారు, అహరోను అప్పగించాడు, వీళ్ళు చూసుకోరా బాబు అన్నాడు. మోషే కొంచెం ఆలస్యమైంది. ఇక దిగడానికి ఆలోచిస్తున్నాడు. ఇక 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. దేవుడు చాలా మాట్లాడాడు, కట్టుబాట్లు, క్రమశిక్షణల పద్ధతులు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషేకి దేవుడు. ఈ లోపల వేళలో ఆ మోషే ఎటు వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో వాడు అని మాకు దేవతను చేయమన్నాడు. ఈ అహరోను ఏమనాలా? అతను కూడా నాయకుడే కదా. అహరోను చూడండి, అక్కడ నిర్గమాకాండము 32వ అధ్యాయంలో 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అహరోను విడిచిపెట్టేశాడు. మా డబ్బులు మాకు వస్తే చాలు, మా కానుకలు మాకు వస్తే చాలు, ఏమైపోతుంది మాకెందుకు.
కనుక ఇశ్రాయేలు ఫెయిల్ అయిపోయారు పరీక్షలో, అహరోను ఫెయిల్ అయిపోయాడు పరీక్షలో. యెహోషువ వారికి మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఇద్దరు వచ్చారు, యెహోషువ మోషే కిందకు వచ్చేసారు. నీ ప్రజలు పాడైపోయారు దేవుడు అన్నాడు. ఫెయిల్ అయిపోయారు నీ ప్రజలు. నేనేం చెప్పాను, వాళ్ళు ఏం చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చేయమన్నాడు మనం చేయాలి. అందుకే మనల్ని పంపించాడు, లోకంలో ఉంచుతున్నాడు మనల్ని. అంతేగాని ఈ లోకంలో కలిసిపోయి లోకంలో అందరూ పాడైపోయారు. ఇశ్రాయేలీయులు అందరూ చచ్చిపోయారు దారిలోనే, అరణ్యంలోనే చంపేశాడంతే దేవుడు. జాగ్రత్త, కరెంటుతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటే కరెంటు అజాగ్రత్తగా పట్టుకుంటే ఇసురు కొట్టేస్తుంది అంతే, ఎటు కొడుతుందో నాకు తెలియదు. జాగ్రత్త. దేవుడు కరెంటు, అగ్ని దేవుడు, దేవుడు శక్తి దేవుడు. అబ్రహాం, నా సన్నిధిలో నడుచుతూ నువ్వు నిందారహితంగా ఉండాలి. నాతో నడిచావంటే, నాతో సహవాసం చేసావంటే జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు చేశావు, అవన్నీ మానుకో. నువ్వు నిందారహితుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా ఉండాలి. నాతో స్నేహం చేయాలంటే నోవహు నీవు నీతిమంతుడిగా ఉన్నాడు. నోవహు, హానోకు నీతిమంతుడు, దేవునితో నడిచినవాడు. అయ్యా యేసుప్రభువు నమ్ముకోవడం చాలా కష్టం అండి, చాలా కుదరదు మాకు, చాలా ప్రమాదం. అవన్నీ సిగరెట్లు మానేయాలి, చుట్టలు మానేయాలి, తప్పులు పనులు అబద్ధాలు మానేయాలట. మా వల్ల కాదండి. తర్వాత ఎప్పుడో చూద్దాం, బతికుంటే చూద్దాంలే. కనుక నా ప్రియ సహోదరి నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నీకు బాధ్యత అప్పగించాడు, పని అప్పగించాడు. మన వ్యక్తిత్వం బయటపడేది పరీక్ష సమయంలోనే బయటపడుతుందట. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఏ పని నీకు అప్పగించాడో, ఇక్కడ మోషే అయితే నమ్మకమైన వాడుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్గమ కాండము 32వ అధ్యాయము 7 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకుంటాను. నేను వారికి నియమించిన త్రోవ నుంచి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు నువ్వే అని ఆ దూడ సాష్టాంగ పడుతున్నారట. దేవుడు రగులుకుపోతున్నాడు. ఏ మోషే, ఈ ప్రజలు నేను చూచి ఉన్నాను, వారు లోబడినల్లని ప్రజలు, ఈ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, వాళ్ళు కాల్ చేస్తాను నేను. ఎంతమంది అంటే వాళ్ళు 40 లక్షల మంది అండి, ఒకరిద్దరు కాదు. మోషే, వారు లోబడనల్లని ప్రజలు, నువ్వు ఊరకుండము, నా కోపం వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని మోషేతో జ్ఞాపకం చేశాడు. ఎందుకు మోషే భూలోకమంతటిలో సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. అందులో 33వ అధ్యాయంలో 11 చదవండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అనే యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. చాలు. మనుష్యుడు తన స్నేహితునితో ముఖాముఖి యెహోవా మోషేతో మాట్లాడతాడు. మోషే అన్నాడు, అయ్యా నిన్ను చూడాలి బాబు అన్నాడు. అదొక పెద్ద చరిత్ర. నిన్ను చూడాలి, నీ ముఖ దర్శనం చేసుకోవాలి అంటే మోషే ఏమన్నా నన్ను చూసి బతకడరా మోషే, బతకడయ్యా, నీ కోరిక విడ్డూరంగా ఉంది, బతకడం. అయితే నువ్వు అడిగావు కనుక, నువ్వు నాకు ఇష్టడవు కనుక నీకు కనిపిస్తా, నీతో మాట్లాడుతున్నాను చెప్పాడు. అటువంటి గొప్ప మోషే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు లోబడిన ప్రజలు కావున ఊరకుండము. చూడండి సామెతల గ్రంథంలో 29:1 చూడండి. ఎన్నిసార్లు గద్దించాను, లోబడిని వాడు మరి తిరుగు లేకుండా చచ్చిపోతాడు, హఠాత్తుగా చచ్చిపోతాడు. వారు లోబడినరు, వారు చచ్చిపోతారంతే. మీ పితడ మన్నాను తినను చనిపోయిరి. అయితే మోషే ఏమన్నాడు అప్పుడా? 32:11 మోషే తన దేవుడు యెహోవాను బ్రతిమలాడుకొని, దేవుడు అన్నాడు, నువ్వు ఊరకో, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా మోషేతో చెప్పగా, మోషే తన దేవుడు యెహోవాను
బ్రతిమలాడుకుంటున్నాడట. ఏమను? మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని, యెహోవా నీవు మహాశక్తి గల వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన నీ ప్రజల మీద అయ్యా ఎందుకయ్యా నీ కోపం మండాలయ్యా? ఇంత గొప్ప బాహుబలముతో శక్తితో వాళ్ళు బయటికి లాక్కొచ్చావే, 430 సంవత్సరాల దాస్యము నుంచి విడుదల చేసావే, ఏ వాళ్ళ మీద కోపం ఉంచుకుంటావా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తావా? ఆయన వారిని కొండలలో చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పారు? అయ్యా నీకెందుకు చెడ్డ పేరు రావాలయ్యా? అరే వాళ్ళ దేవుడు తీసుకెళ్ళిపోయి చంపేశాడు అరణ్యంలో అంటారే, నీకెందుకు ఆ చెడ్డ పేరు రావాలయ్యా? అయ్యా నీ కోపం మళ్ళుకోపవు. ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి అయ్యా ఈ కీడు చేయకదాయన, నువ్వు ఎంతసేపు నాయన నువ్వు అంటే అయిపోతారు ప్రభు, వారిని క్షమించదు ఆయన అని బ్రతిమలు ఆడుకుంటున్నాడు. అయ్యా వీళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకోకు, వీళ్ళని జ్ఞాపకం చేయ వాళ్ళు కొట్ట వాళ్ళ శిక్షకు పాత్రులే. అంటే వాళ్ళ తాత ముత్తాతలు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, వాళ్ళతో ప్రమాణం చేసావు, వాగ్దానం చేసావు, నీ సంతానానికి నీకు ఆ స్వాస్థ్యంగా ఇస్తానన్నావయ్యా. వాళ్ళని బట్టి వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాయినా, అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకోనాయనా, ఎస్తేరుని బట్టి యోధా జనాంగాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పి నీ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదనియు వారితో నీ తోడిని ప్రమాణం చేసి చెప్పితమైనను. అంతటా యెహోవా ఇలాగా దేవుణ్ణి శాంతించడానికి దేవునికి ఇశ్రాయేలుకి మధ్య వారధిగా ఆయన నిలబడినట్లుగా చూస్తున్నాం. 14వ వచనం, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి ఇది జరిగిన చరిత్ర. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వారు లోబడి నల్లని ప్రజలు కనుక విగ్రహాన్ని చేసుకుని డ్యాన్సులు వేసుకుని దేవుని మర్చిపోయి మోషేని మర్చిపోయి తమ ఇష్టానుసారం విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు దేవుని కోపం మండిపోయి మోషేతో నేను కాల్ చేస్తాను వెళ్ళదన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, అయ్యా బ్రతిమలాడుకుని యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు నుంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం అండదేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుంచి వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ ప్రజలకు ఈ కీడు చేయక ఆయన సంతాపపడమని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నీ సేవకులను జ్ఞాపకం చేసుకో. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా, అయ్యా నన్ను బట్టి కాదుగా నేను మా నాన్న మా అమ్మని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా అమ్మ మా నాన్న భక్తులయ్యా, సంగీతరావు మా నాన్న మా అమ్మ భక్తులు, వాళ్ళని బట్టి నన్ను జ్ఞాపకం చేస్తుంది. నన్ను బట్టి నేను అయోగ్యుణ్ణి, అక్రమస్తుణ్ణి, నీకు దూరస్తుణ్ణి. మా నాన్న మా అమ్మని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటా. అబ్రహాం అంటున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జ్ఞాపకం చేసుకో. మోషే నమ్మకమైన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూలోకమంతటిలో సాత్వికుడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే మోషే స్వార్థం లేనివాడు. అయ్యా అని చంపేయి, కొత్త జ్ఞానం నాతో నా పేరు ఉండిపోవాలి, శిలాశాస్త్రం ఉండిపోవాలా అని అల్లా. అయ్యా నేను నా సంగతి నీకెందుకు ప్రభు, నాకు వద్దునాయన, అది నాకు పట్టవు, నాకు వద్దునాయన. రెండవది, అయ్యా నీకు మాట రాకూడదు అంటాడు. మిమ్మల్ని బట్టే నా నామం దూషించబడుతుంది అంటున్నాడు అక్కడ పౌలు గారు రోమాపత్రికలో. మిమ్మల్ని బట్టే నా దేవుని నామం అవమానపరచబడుతుంది అంటున్నాడు. ఇక్కడ మోషే అంటున్నాడు, నీ నామానికి చెడ్డ పేరు రాకూడదు. మూడవదిగా నువ్వు శాంతి అయినా సంతాపడి నేను ఓర్చుకొనైనా వాళ్ళు వదిలే ప్రభువా అని చెప్పిన మోషే ఎంత గొప్ప సాత్వికుడు. ఇటువంటి జీవితము నేటి క్రైస్తవ సమాజానికి కావాలని, మోషే లాంటి జీవితము ఆలోచనలు కావాలని ఇప్పుడు రక్షించబడిన ప్రజల పట్ల భారం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఈ మాట బిడ్డల హృదయాల్లో ముద్రించండి. మోషేలాగా మేము కూడా నాయనా ప్రభు నిస్వార్థపరులుగా జీవించాలి ప్రభువా. నీ నామానికి మహిమ తెచ్చుకే వారిగా బ్రతకాలి నాయన, నిన్ను ఘనపరిచే వారిగా బ్రతకాలి. మేము ఆహారం తిన్నా నీళ్లు త్రాగినా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, మా ద్వారా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి.
ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చేయునుగాక. ఆమేన్.